వెల్కమ్ బ్యాక్. వరంగల్లో ఇద్దరు పోకిరీల్లో చితకబాదారు స్థానికులు. మండి బజార్ ఉర్దూ స్కూల్కు వెళ్తున్న అమ్మాయిని 4-5 రోజులుగా వెంబడిస్తూ వేధిస్తూ ఉన్నారు ఇద్దరు కుర్రాళ్లు. ఈసారి పోకిరీల ప్రవర్తన శృతి మించిపోవడంతో బాలిక కేకలు పెట్టింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆకతాయిల్లు పట్టుకుని వీరబాదుడు బాది పోలీసులకు అప్పగించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు. గద్వాల్ నుంచి డీసీఎంలో కర్ణాటక రాయచూరుకు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతూ ఉన్నాయి. ఈ క్రమంలో పౌర సరఫరాల అధికారులు దాడులు విస్తృతం చేశారు. ఇతర రాష్ట్రాలకు బియ్యం తరలిపోకుండా గట్టి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. 50 అడుగులపై నుంచి దూకడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. మత్స్యకారులు వారిని రక్షించడానికి ప్రయత్నించినా కూడా అప్పటికే ప్రాణాలు పోయాయి. ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని భావిస్తూ ఉన్నారు పోలీసులు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో గౌరీకుంట స్టేజ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉంది. ధవళేశ్వరపురంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా వీళ్లు ప్రయాణిస్తున్న ఆటో ట్రాక్టర్ను ఢీకొట్టింది. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రకటన విడుదలైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరికి షెడ్యూళ్లు ప్రకటించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ. ఆయా రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 5 రాష్ట్రాల్లో దాదాపు 11 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 16 దాకా 6 దశల్లో 7 రోజుల పాటు ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొద్దిసేపటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈసారి కాంగ్రెస్ తో సహా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. 45 మంది మహిళలు, 57 మంది మైనార్టీలకు ఈసారి టికెట్లను ఇచ్చారు. శారదా చిట్స్ స్కామ్ లో నిందితుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రా ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. టీఎంసీ టికెట్లను దక్కించుకున్న ప్రముఖుల్లో బెంగాల్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ లక్ష్మీ రతన్ శుక్లా, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ దాల్మియా, ఇండియన్ ఫుట్బాల్ టీం మాజీ కెప్టెన్ భూటియా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురు, శుక్రవారాల్లో 3 విడతలుగా జరిగిన ఎదురుకాల్పుల్లో 3 జవాన్లు చనిపోగా 14 మంది గాయపడ్డారు. ఓ మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, మరో 10 మంది దాకా గాయపడి ఉంటారని పోలీసులు చెబుతూ ఉన్నారు. సుక్మా జిల్లా దుబ్బనర్క అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కోబ్రా దళం జవాన్లు చనిపోయారు. గాయపడ్డ జవాన్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దశాబ్దాలుగా బస్తర్ అటవీ ప్రాంతంలో సమాంతర పాలనను కొనసాగిస్తున్న మావోయిస్టుల అంతు చూసేందుకు కోబ్రా దళాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. దేశ సరిహద్దుల్లో బయటపడిన 30 అడుగుల సొరంగం ఉగ్రవాదులు దాడి చేయడానికి చేసిన కుట్రలో భాగమని నిర్ధారించింది సరిహద్దు భద్రతా దళం. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద 10 అడుగుల లోతులో 30 అడుగుల పొడవైన సొరంగాన్ని గుర్తించారు. దీని ద్వారా దేశంలోకి ప్రవేశించి దాడి చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్ని ఉంటారని చెబుతూ ఉన్నారు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు. సొరంగాన్ని గుర్తించిన వెంటనే దాన్ని ఒక పక్క మూసివేసి బయటకు రావడానికి అవకాశం లేకుండా చేశారు. మధ్యప్రదేశ్ విదిశాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూతురు రికీ వివాహం ఘనంగా జరిగింది. రికీ ఒక అనాథ. చిన్నప్పుడే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను దత్తత తీసుకున్నారు. విద్యా బుద్ధుల్ని చెప్పించారు. ఇప్పుడు ఘనంగా పెళ్లి చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలంతా హాజరయ్యారు. ఢిల్లీలో ట్రాన్స్జెండర్స్ వినూత్న నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వారిని అధికారులు అవహేళన చేశారు. అప్లికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో వాళ్ళు ఢిల్లీ రోడ్లపై భిక్షమెత్తి నిరసన తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వివాదం కారణంగా ఆయన ఇటీవల వాచ్ ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని వదలడం లేదు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కృష్ణ జింకల వేటకు సంబంధించి అక్రమ ఆయుధాలను ఉపయోగించిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్పూర్ కోర్టు సమన్లను జారీ చేసింది. మార్చి 10న సల్మాన్ వాంగ్మూలం నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. సాక్షుల్ని మళ్లీ విచారించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను అక్కడి జిల్లా సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణలో సల్మాన్ ఖాన్ గత ఏప్రిల్ 29న కోర్టులో హాజరై తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు.
30/60లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.